యూఐ, యూనివర్సల్ ఇంటెలిజెన్స్. ఆయన ముందే చెప్పారు మూవీ స్టార్టింగ్‌లోనే. ఇఫ్ యూ ఆర్ ఇంటెలిజెంట్ గెట్ ఔట్ ఆఫ్ ది థియేటర్ అని. మనం వింటే బాగుండేది. ఇంకా సినిమాలోకి వెళ్తే 'యూఐ' అనే మూవీని ఉపేంద్ర డైరెక్షన్‌లో తీసి రిలీజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం వెళ్ళిన సినిమాలో అదే సినిమా పేరుతో ఇంకా సినిమా చూపిస్తారు. సినిమా పేరు 'నామం'. ఇలా ఆ మూవీని చూసిన కొంతమంది మూవీలో ఏదో ఫోకస్ చేసి అబ్‌నార్మల్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. ఇంకొంతమంది ఇది కరెక్ట్ కాదు అని ప్రొటెస్ట్ చేస్తా ఉంటారు. ఇంకా అలా ఈ సినిమాలోకి మనల్ని తీసుకొని వెళ్తారు. అసలు స్టోరీ లేకుండా, పాయింట్ లేకుండా ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశారు. ఎందుకు తీశారో అర్థం కాలేదు. ఏం చెప్పాలి అనుకున్నారో తెలీదు. బాలేదు. అసలు ఏదో ప్రెజెంట్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని చూపిద్దామని మొత్తం డైవర్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేశారు. సినిమాటోగ్రాఫర్‌కి కూడా సినిమా నచ్చలేదనుకుంటా. హీరోయిన్‌ని తప్ప దేన్ని మీద ఫోకస్ చేయలా. మధ్యలో వచ్చే సాంగ్స్ ఒక సోషల్ టాపిక్‌ని ట్రై చేద్దామని 100%, 100కి 100% ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఇది. ఉపేంద్ర గారు ఇలాంటివి చేయడం కన్నా చేయకుండా ఊరికనే ఉండటం బెటర్. ఉన్న రెప్యుటేషన్, రెస్పెక్ట్ పోవడం తప్ప ఏముండదు. కొన్ని పాయింట్స్ మిస్‌ఫైర్ అవుతే చాలా ఇష్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు సినిమా ఎలా ఉంది అంటే అస్సలు బాలేదు. అసలేమీ లేదక్కడ. మీకేమనిపించిందో మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.